హలో పడమరల వ్యూవర్స్ ఎలా ఉన్నారు? ఇలా రండి, ఈరోజు మిమ్మల్ని అమెరికాలో ఎంతో ఫేమస్ రెస్టారెంట్, ఆల్మోస్ట్ ప్రతి సిటీలో కనిపించే షైన్ రెస్టారెంట్, ఫుల్ ఆఫ్ ఇటాలియన్ ఫ్లేవర్స్తో, ప్లెజెంట్ మ్యూజిక్తో, ప్లెజెంట్ అంబియన్స్తో ఒక మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే రెస్టారెంట్ని తీసుకెళ్తాను. అది వచ్చేసి ఆలివ్ గార్డెన్. మనం రెస్టారెంట్కి వెళ్ళగానే మనకు టేబుల్ చూయించేసి మనతో పాటు పిల్లలు ఉంటే మటుకు వాళ్ళ కొరకు ఇలా క్రేయాన్స్, కొన్ని ప్లేయింగ్ గేమ్స్, కలరింగ్ షీట్స్ అనేవి అయితే ఇస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళకి బోర్ అవ్వకుండా ఎంగేజ్ అయి ఉంటారు అని చెప్పేసి ఈలోపు మనకు వచ్చిన మన మెనూ ఓపెన్ చేసేసి మన ఐటమ్స్ అనేవి అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఆలివ్ గార్డెన్ స్పెషాలిటీ మీకు ఇటాలియన్ ఫ్లేవర్స్ ఏమాత్రం తెలియకపోయినా కూడా ఈజీగా అయితే అర్థం చేసుకొని ఆర్డర్ పెట్టడానికి ఈజీగా డిజైన్ చేసి పెడతారు. ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళు చక్కగా అక్కడ హెల్ప్ చేస్తారు కూడా, ఎలాంటి ఫ్లేవర్స్ ఏమేమి ఉంటాయి అనేవి కూడా. సో ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ మంచి ఫ్లేవర్స్తో ఉంటాయి. సో నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి సమ్ ష్రింప్ రిలేటెడ్, చక్కగా తెలుగులో చెప్పాలంటే మన ప్రాన్ పకోడా లాంటిది, విత్ 2 సాసెస్ ఇచ్చారు. చాలా బాగుంటాయి, స్పైసీ ర్యాంచ్ అండ్ మరినారా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సూప్, ఆలివ్ గార్డెన్ ఫేమస్ సూప్ ఇది మినిస్ట్రోనీ సూప్ అంటారు. ఇది కనుక వింటర్ టైంలో తాగితే ఎంత బాగుంటుందంటే, అండ్ ఈ సాలాడ్ అండ్ బ్రెడ్ స్టిక్స్ అనేవి కాంప్లిమెంటరీగా ఇస్తారు. మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా వెంటనే మనకి ఈ రెండు మాత్రం కాంప్లిమెంటరీగా అయితే తెచ్చిస్తారు. ఇక్కడ ఈ బ్రెడ్ స్టిక్స్ అయితే ఎంత ఫ్రెష్ బేక్ అయి ఉండి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటాయి. సో మనకిచ్చిన స్పైసీ ర్యాంచ్తో కానీ, ఇలా సూప్తో కానీ, లేదంటే మామూలుగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బ్రెడ్ స్టిక్, కొంచెం సాలాడ్, ఒక సూప్తో కంప్లీట్ ఒక మీల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు మనము. అంత బాగుంటుంది. అండ్ క్వాంటిటీస్ కూడా సాలాడ్ అండ్ బ్రెడ్ స్టిక్స్ అన్లిమిటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రిగటోనీ పాస్తా అండ్ స్పాగెటీ, ఈ రెండు కూడా విత్ ట్రెడిషనల్ మరినారా సాస్ విత్ గ్రిల్డ్ చికెన్ తీసుకున్నాము. అండ్ చూసింగ్ ఏ సాస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే టోటల్గా 3 to 4 సాసెస్ ఏవో ఉన్నాయి. కొన్నిట్లో మీట్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో వైల్ యు ఆర్ చూసింగ్ కొంచెం కాషియస్గా ఉంటే మనకి మంచి సాసెస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి చికెన్ అల్ఫ్రెడో. మీరు కనుక నాన్ వెజ్ లవర్ అయ్యి ఉండి చికెన్ లవర్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్. చాలా టేస్టీగా, క్రీమీగా, సింపుల్గా, ఒక్కసారి తింటే మళ్ళీ ఇంకో స్పూన్ తినాలనిపిస్తూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ ఐటమ్. సో అలా ఫుడ్ తిన్నాక, డబ్బులు పే చేశాక ఫ్రీగా ఇచ్చిన చాక్లెట్స్ అండి ఇవైతే మింట్ ఫ్లేవర్తో చాలా బాగున్నాయి. సో ఇదే అండి ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్కి సంబంధించిన వీడియో. నచ్చితే లైక్ చేయండి.